అందరికీ నమస్కారాలు. నేను గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ రోజున్న అప్పుడున్న ప్రభుత్వం పైన అవకతవకల పైన భూ కబ్జాల పైన నేను పెదగంట్యాల నుండి వీనిపట్నం వరకు పాదయాత్ర చేసి అప్పుడు పెందుత్తులో ఆ పాదయాత్రలో కొందరు రైతులు నాకు ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో నేను ఒక చెరువు పెద్దన్న చెరువు పెందుత్తు నడిబొడ్డున ఇళ్ళ మధ్యలో ఒక దగ్గరలో ఒక పెద్దన్న చెరువు 8 ఎకరాల 8 సెంట్లు సర్వే నెంబర్ 107/1లో ఒక చెరువు ఆక్రమణకు గురవుతూ కొందరు బినామీలు పేరున రైతు లేనిదే రైతును సృష్టించి బినామీ రిజిస్ట్రేషన్ జరిగితే ఆ రోజు పాదయాత్ర అప్పుడు నేను అప్పటి కళాంగట్రావు గారు ఒక అబ్జర్వర్గా వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి జహీర్ అహ్మద్ గారు ప్రెసిడెంట్గా, నేను ఒక ప్రెసిడెంట్గా మే అందరం కూడా ఆ పెద్దన్న చెరువుని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేయనప్పుడు చూస్తే కింద రైతులు ఉన్నారు, చెరువులో నీరు ఉంది. నేను విజిట్ చేసేటప్పుడు ఆయకట్టుదారులు ఉన్నారు అని చెప్పి నేను తర్వాత వచ్చి అప్పుడు కలెక్టర్ జె శ్యామలరావు గారికి నేను ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా, ఇక్కడ ఈ చెరువు చాలా రైతులు ఉన్నారు, ఆయకట్టుదారులు ఉన్నారు, ఒక బినామీని సృష్టించి ఆ బినామీ లేని వాడిని సృష్టించి రిజిస్ట్రేషన్ చేశారని చెప్పిన తర్వాత అప్పటి కలెక్టర్ జె శ్యామలరావు గారు విచారణ జరిపి దాని మీద అప్పుడున్న ఆ లబ్ధి ఎవరైతే బినామీ చేసిన వ్యక్తి అందుబాటులో లేకపోవడం, ఆ బినామీ కూడా ఎంక్వైరీకి రాకపోవడం, ఆ రోజు వెంటనే కలెక్టర్ గారు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేసి అది ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇదంతా 2009, 2010 ఆ మధ్యలో అప్పటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి పంతకల్ల రమేష్ బాబు గారు పెందుత్తులో జనసేన అప్పుడు ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ఉంటూ నేను ఫిర్యాదు చేసినప్పుడు వారు కూడా అక్కడ వారు ఫిర్యాదు చేయడం జరిగింది శ్యామలరావు గారికి. ఏది ఏమైనా మా ఉభయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను, శాసనసభ్యుడిగా మన పంతక గౌరవనీయులు ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు పెందుత్తి పంతకల్ల రమేష్ బాబు కూడా కంప్లైంట్ చేశారు. దీని మీద శ్యామలరావు గారు క్యాన్సిల్ చేయడం, ఆ డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఆ చెరువు ప్రభుత్వ ఆధీనంలో ఉంది. వాళ్ళకి రేకులు వేసుకున్నా ఏం వేసుకున్నా అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అదృష్టవశాత్తు 14-19లో నేను కూడా పెందుత్తి శాసనసభ్యుని అయినాను. అప్పుడు కూడా మా ఆధీనంలో ఉంది. అప్పుడు కూడా దీన్ని ఎవరు కూడా టచ్ చేయడానికి వీలు లేకపోయింది. ఎవరైతే ఈ బినామీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అప్పుడు బిల్డర్గా ఉన్నారు, తర్వాత ఆయన ఒక పెద్ద ప్రజాప్రతినిధి అయినారు. 19లో 1924లో ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఆ బిల్డర్ ప్రజాప్రతినిధి అయినారు. ఆ ప్రజాప్రతినిధి అయినప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నాడు. కానీ ఆ చెరువు ఎవరు కదలలేదు, ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కానీ నిన్న 2 నెలలు బట్టి మళ్ళీ ఆ చెరువుని ఏదైతే మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు అప్పుడన్నీ తీసేశారు గవర్నమెంట్, రేకులు గీకులు వేస్తే మళ్ళా రేకులు వేసి మళ్ళా లోన్ని పని ప్రారంభించారు. నాకు డౌట్, ఎందుకంటే ఎప్పుడైతే పని ప్రారంభించారో కొన్ని వామపక్షాలు కూడా మీ అన్ని టీవీల్లో వచ్చింది, వామపక్షాలు కూడా దాన్ని పర్యటన చేసి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒక నింద వేయడం జరిగింది. వామపక్షాలు తప్పుడే, నేను వాళ్ళని ఏమి విమర్శిస్తామని చెప్పట్లేదు. వాళ్ళు ఏమిటిది, ఇన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంత చక్కగా అన్ని భూ కబ్జాలు పైకి తీసి విచారణ జరిగితే అర్థం కావటం లేదు. అందుకే ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు విచారణ జరుపుతూ ఉన్నారు. ఎందుకు ప్రజా దర్బార్కి ఇచ్చారంటే మళ్ళీ నాకు ఫాలో కూడా ఉంటుంది, దర్బార్కి ఇస్తే ఈ ప్రజా స్పందనకి ఇస్తే అని చెప్పి ఈ స్పందనలో ఇవ్వడం జరిగింది. త్వరలో దీనిపైన తీవ్రమైన చర్య ఉంటుంది. ఈ విలువైన భూమిని ప్రభుత్వ యంత్రాంగం, మా జిల్లా యంత్రాంగం అనగా విశాఖపట్నం జిల్లా యంత్రాంగం కాపాడుతుందని చెప్పి ఆశిస్తున్నానమ్మా. నమస్కారం. వద్దండి, ఎందుకు భయం, నాకు ఒక మాట చెప్తాను, మీరు వినండి. బండారు సత్యనారాయణమూర్తికి ఎప్పుడు భయం అనేది లేదు.
ఒక్క మాట బండారు సత్యనారాయణమూర్తి భయపడేవాడైతే విశాఖపట్నంలో ఉన్న 8 స్కాములు, మళ్ళీ చెప్తున్నా స్కాములు, దస్పల్లాది ఫైట్ చేసింది నేను, సిఎన్బిసిని ఫైట్ చేసింది నేను, రేడియంట్ని ఫైట్ చేసింది నేను, ఏది మన కార్తీకవనం ఫైట్ చేసింది నేను, కోరమనపాలెం వక్ఫ్ బోర్డు ఫైట్ చేసింది నేను, నాగార్జున కన్స్ట్రక్షన్ మధురవాడలో ఫైట్ చేసింది నేను. ఎప్పుడు భయపడేటువంటి పరిస్థితులు లేదు. లేక భయపడేవాడినైతే ఈ స్థాయికి నేను రాను. ఇవాళ అక్కర్లేదు, అవసరం లేదు. కానీ సమయం మీకు అర్థమవుతుంది. గతంలో ప్రజాప్రతినిధులు మాజీ అన్నాను. మీరు కావాలంటే రిజిస్ట్రేషన్ ఉంది, మీ అధికారులు చెప్తారు వారు ఎవరి పేరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది, ఇంతకాలం డాక్యుమెంట్ ఎందుకు పెండింగ్ ఉందో అధికారులు మీకు చెప్తారు. వివరణ తీసుకోండి, నా ద్వారా అనిపించకండి, దయచేసి క్షమించండి. చెప్పను. ఇద్దరున్నారు అంటే చెప్పాను కదా, ఒక మాజీ ప్రజాప్రతినిధులు ఇద్దరు ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధి పదవిలో ఉన్న ప్రస్తుతం అనుకుంటున్నాను అని చెప్పి పేర్లు చెప్పను. మీకు వివరాలన్నీ కూడా మన వామపక్షాలు చెప్పారు, స్పష్టంగా ధర్నా చేశారు. వాళ్ళు కాపాడమని భూమిని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నాను. మీకు అర్థమైపోయి ఉంటుంది. దయచేసి క్షమించండి. మరొకసారి మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.